నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఆ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి చూస్తుందని చెప్పి ఏబీవీపీ నాయకులు అయితే సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద రీలే నిరాహార దీక్షను అయితే చేస్తున్నారు. మరి రియంబర్స్మెంట్ కు సంబంధించి బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం నిన్న రోజు కూడా 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అంటారు. ఈ ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు ప్రభుత్వం ఎన్ని నెలల నుంచి బకాయిలను పెండింగ్ లో పెట్టింది? ఇంతవరకు రిలీజ్ చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేదా? అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2.5 సంవత్సరాలు గడుస్తుందన్న. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా, కనీసం నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్న. ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోగా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ ఉన్నది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండు, ఇప్పుడున్న ప్రభుత్వం కంటే మెరుగ్గా మేము నాణ్యమైన విద్యను అందిస్తాం, గ్రీన్ ఛానల్ పెట్టి ఒక్క పైసా లేకుండా నేను ప్రభుత్వంకి ఎక్కిన 24 గంటల్లో రియంబర్స్మెంట్ పథకం మొత్తం బకాయిలను చెల్లిస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు చూసుకుంటే 2.5 సంవత్సరాలలో ఇప్పుడు మొత్తం ఆ యొక్క పథకాన్ని ఎత్తివేయాలని చూస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 2.5 సంవత్సరాల నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయలేదా అన్న? ఒక్క సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలన్న తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం చూసింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, లా కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో మొట్టమొదటిసారి 3 సార్లు రిలే బంద్కు పిలుపునిచ్చినాయన్న. మనందరం కూడా చూసినాం. ₹1 రిలీజ్ చేసి ఉంటే వాళ్ళు బంద్ పిలుపునియాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు ₹1 ఇచ్చలేరు. కాబట్టి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు అందరూ కూడా జేఏసీ ఏర్పడి బంద్కు సైతం పిలుపునిస్తే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మీ పైన ఎంక్వైరీలు వేస్తామని చెప్పి వాళ్ళను భయపెట్టి బంద్ను విరమించుకునేటట్టుగా ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది. దాన్ని మనసులో పెట్టుకున్నాడు కావచ్చు నాకు తెలిసి రేవంత్ రెడ్డి. నా ఇజ్జత్ తీయడానికి ప్రైవేట్ కాలేజీలన్నీ బంధుకు పిలుపునిచ్చిన 3 సార్లు నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ రియంబర్స్మెంట్ పథకం మొత్తమే లేకుండా ఎత్తేయడానికి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మొన్న విద్యార్థి చనిపోయాడు హైదరాబాద్ లో. ఆ విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ కోసమే ఆత్మహత్య చేసుకున్నాడా? అవునన్నా. ఈ నెల 23వ తారీఖు నాడు హయత్ నగర్ లోని శ్రీ హిందూ కాలేజ్ లో ప్రణీత్ అనేటువంటి విద్యార్థి చనిపోయాడన్న. ఆయన ఎందుకోసం చనిపోయాడు అన్న ఒక స్పష్టత ఈ యొక్క విద్యార్థి పరిస్థితిగా, విద్యార్థి సమాజంగా, విద్యార్థి లోకానికి తెలుసు. ఎందుకోసం చనిపోయాడు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కాలేజీకి కాలేజీకి రాకపోవడంతో కాలేజీ ఏం చేసింది, ప్రణీత్ భయ్య నువ్వు ఖచ్చితంగా ఫీజు కట్టాలి, ఫీజు కడితేనే నీకు హాల్ టికెట్ ఇస్తాం, లేకపోతే నేను ఎగ్జామ్ రాయమని చెప్పినారు. అందువల్ల ఆయన మనస్తాపానికి గురైండు. రియంబర్స్మెంట్ రాక 3 సంవత్సరాల యొక్క ఫీజు కట్టాలంటే వాళ్ళు నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిండు. ఆయన చదువుకునే పరిస్థితి లేదు పైసలు కట్టి. కాబట్టి రియంబర్స్మెంట్ వస్తుందేమో అని చెప్పేసి జాయిన్ అయ్యిండు. పైసలు కట్టే పరిస్థితి స్తోమత వాళ్ళ కుటుంబానికి లేదు. కాబట్టి ఆయన పరువును అందరి ముందు తీసిన కారణంగా ఆయన మనస్తాపానికి గురయ్యే చనిపోయినాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. ఇలాగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో సుమారుగా 28 మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ ద్వారా చనిపోయారు. ఈరోజు రైతులే రాజ్యానికి వెన్నుముక అంటారు కదన్న. రైతులకు ఉన్నటువంటి ప్రతి అప్పులు ఉన్నాయి. వాళ్ళను అప్పుల వల్ల ఉరేసుకుంటారు రైతులని మనం చూస్తా ఉన్నాం కదా. ఆ రైతుకు ఉన్నటువంటి అప్పుల ప్రధానంగా 70% ఉండేది వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అయినటువంటి ఖర్చు ఫీజులే అన్న. ఈ రోజు ఏదైతే దొంగ హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కానొస్తున్నా కూడా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ బకాయిలను విడుదలపోయడం సిగ్గుచేటు. దీనికి కారణంగా చదువుకోవాల్సిన పేద బడుగు వర్గ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నది. అది అలానే పెట్టి దీని ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్లను ఎత్తేసే కుట్ర ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీని వల్ల ఎంతో మంది ఉన్నత విద్య చదువుకోవాల్సిన విద్యార్థులు చదువుకు దూరమై ఇంటి దగ్గరనే ఉన్న పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంతేకాకుండా విద్యార్థులు ఆ ఫీజు కట్టలేక అటు స్కాలర్షిప్లు రాక ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఇలానే ఉంటే రాను విద్యార్థి అనేది చదువు కాకుండా ఏదో పనులకు కుండలకు పోయే పరిస్థితి వస్తుంది. దీని ఇలా కాకుండా రానున్న రోజుల్లో ఇలానే ఉంటే మేము ఏబీవీపీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి అంటే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ అనే పథకం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు కావచ్చు ఒక మంచి పథకం అన్న. అలాంటి పథకాన్ని ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఎత్తివేసే కుట్ర పన్నుతా ఉన్నాడన్న. ఎందుకంటే ఈ రోజు ఆయన దగ్గర నిధులు లేకపోవచ్చు, నిధులు లేకపోయినప్పటికీ
ఇప్పుడు నిధులు లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ మెస్సీకి 100 కోట్లు లేకపోతే ఈ అందల కోట్లకు 100 కోట్లు పెట్టడం ఎందుకు? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిధులని జాతీయ స్థాయిలో పంచడం ఎందుకు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే జాతీయ స్థాయికి ముఖ్యమంత్రివా? నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు నిజంగానే ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రానికి నేనే విద్యాశాఖ మంత్రిని, నేను ఈ రాష్ట్రానికి చిత్తశుద్ధి వహిస్తానని నీకు అనిపిస్తే ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయి. లేకపోతే విద్యార్థి లోకం నీ మీద ఉద్యమం ఉద్రికంగా చేస్తానని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండనంటే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్ పేరుతోటి విద్యారంగాన్ని పూర్తిగా అంటే ఉత్తీర్ణ స్థాయికి తీసుకొని పోతామని చెప్పేసి చెప్పిండు. కాకపోతే ఈ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన ఏ విధమైనటువంటి మొండి వైఖరి చూపిస్తున్నారంటే ఈరోజు మెడికల్ కాలేజీలు కావచ్చు, లా కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, పూర్తిగా 30 నుండి 35% ఫీజులు పెంచింది యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దీని వల్ల విద్యార్థులు ఎంతో నలిగిపోతా ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం నుంచి నిధులు ప్రతి సంవత్సరం కేటాయిస్తూ ఉంటది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, ఏ విధమైన నిర్లక్ష్యం అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని కారణంగా నిధులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏబీవీపీ నుండి మేము హెచ్చరించేది ఒకటే, విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని మీరు ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షాన ఏబీవీపీ యొక్క దాడులను మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు, కుట్ర పండిస్తుండు అని అంటున్నారు. అసలు ఇది ఏం కుట్ర అన్న? ఈ రోజు చూసుకున్నట్టయితే హైకోర్టులో ఒక కేసు నడుస్తా ఉన్నదన్న. దేని గురించి అంటే ఈ రియంబర్స్మెంట్ పథకం ద్వారా మాకు రావాల్సినటువంటి డబ్బులను ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా అని చెప్పేసి ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని కూడా జేఏసీగా ఏర్పడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినాయి. దానిలో విచారణ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వాన్ని హైకోర్టు పదే వాళ్ళ యొక్క కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోరింది. ఇప్పటికి మొన్నటి వరకు కూడా ఒక్క కౌంటర్ కూడా ఫైల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకోసము అంటే కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తే పెండింగ్ బకాయిలు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇవ్వలేదో హైకోర్టుకు చెప్పాల్సి వస్తుంది. హైకోర్టు నుంచి వెళ్ళి మొంటికాయలు పడతాయని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకు ఎలాంటి స్పందించకుండా కోర్టును కూడా, న్యాయ వ్యవస్థను కూడా బురిడి కొట్టించేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది. ఒకటి, విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా వీళ్ళు సాధించేది కూడా ఏం లేదన్న. మన బడ్జెట్ లో కేవలం 0.7% కేటాయిస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెళ్ళిపోతాయి. లక్షల మంది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 14 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఎలాంటి విద్య? లా చేస్తున్నారు, మెడికల్ విద్యలో ముందుకు పోతా ఉన్నారు, డిప్లొమా విద్యలో ముందుకు పోతా ఉన్నారు. అంటే 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ఒక 14 లక్షల మంది కుటుంబాలకు దోహదపడేటువంటి స్కీము ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకము ఉచిత పథకం కాదు. అనేక మంది కుటుంబాలను, అంటే 14 లక్షల మంది కుటుంబాలను ఆదుకునేటువంటి ఉపయోగపడేటువంటి పథకము ఫీజు రియంబర్స్మెంట్ పథకం. కాబట్టి దీన్ని ఫ్రీ స్కీమ్ గా భావించి అందరూ కూడా దీన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టకండి. ఒకవేళ రీఎంబర్స్మెంట్ పథకం యొక్క తుది తీర్పు 30 తారీఖు ఉన్నది. అప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయకపోతే హైకోర్టులో ఈ యొక్క పథకాన్ని ఎత్తివేయడానికి ఒక తీర్పుని హైకోర్టు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకోసం ఇట్లా మేము చెప్తున్నాము అంటే హైకోర్టు పట్ల మాకు ఏం కోపం కాదు. హైకోర్టు మొన్ననే వీళ్ళు కౌంటర్ దాఖలు చేస్తలేరు కాబట్టి విద్యార్థుల దగ్గరనే మీరు ఫీజులు వసూలు చేసుకోరు అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. విద్యార్థులకు కూడా మేము ఒక్కటే కోరుతా ఉన్నాము, ఇప్పుడే ఫీజులు కట్టకండి. 30 తారీఖు తుది తీర్పు రాబోతున్నది. తుది తీర్పు తర్వాత మనం ఏం చేయాలన్నది ఆలోచించామని చెప్పేసి విద్యార్థులను, తల్లిదండ్రులను వేడుకుంటున్నాము. ఇదే అన్న నిజమైన కుట్ర. రియంబర్స్మెంట్ పథకాన్ని కోర్టు ద్వారా వాళ్ళు కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కోర్టు ద్వారానే, కోర్టు నోటితోటే చెప్పించి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నదన్న. కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ
విడుదల చేయాలి పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే.